Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటిస్తే అమలు కావాల్సిందేనే. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారా? ఇటీవల కోనసీమ రైతులకు పరామర్శించినటువంటి పవన్ కేవలం 34 రోజుల్లోనే వారి హామీ నెరవేర్చారు. అంతకుముందు ఇప్పటంలో ఓ వృద్ధ మహిళకు అండగా నిలిచారు. ఇలా ప్రతి హామీని నెరవేరుస్తున్న పవన్పై ప్రశంసల వర్షం కురుస్తోందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ఇచ్చిన హామీలను రికార్డు స్థాయిలో నెరవేరుస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే చేసి చూపించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. త్వరలోనే దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు కోనసీమ రైతులకు ఎంతో మేలు చేస్తాయని తెలుస్తోంది. గత పర్యటనలో రైతుల సమస్యలను స్వయంగా విన్న పవన్ కళ్యాణ్ 45 రోజుల్లోగా ఈ డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అయితే చెప్పిన గడువు కంటే 10 రోజుల ముందే నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోల్లో పర్యటించారు. ప్రభుత్వం నిర్వహించిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పశు సంవర్ధన, వ్యవసాయ సాంకేతికతలపై చర్చలు జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనసీమ కొబ్బరి రైతులతో మాట్లాడారు. పచ్చని కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్పై తెలంగాణ సమాజం భగ్గుమంది. పవన్కు తెలంగాణ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అటు ఎమ్మెల్యేలు కూడా పవన్ సారీ చెప్పాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ కామెంట్స్పై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు పవన్ చెప్పినట్టుగానే కేవలం 34 రోజుల్లోనే 20 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనులను పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేశారు. అప్పట్లో రైతులకు శాశ్వత పరిష్కారం చేస్తానని ప్రకటించిన పవన్ తన మాట నిలబెట్టుకున్నారు. శంకరగుప్తం ప్రధాన మురుగు కాలువ 8 కిలోమీటర్ల పొడవున పూడగతీత పనులు, అలాగే 14 కిలోమీటర్ల పొడవున గట్ల పటిష్టత పనులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి స్వయంగా ప్రారంభించారు. అయితే కేసనపల్లి తుఫాన్ సెంటర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, కూటమి నేతలు, రైతులు పాల్గొని వర్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటికి సత్వర పరిష్కారం చూపడమే తమ ప్రాధాన్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ డ్రైన్ ఆధునీకరణ ద్వారా 1000 ఎకరాల సాగు భూమికి మురుగునీటి ముప్పు తొలగిపోవడమే కాకుండా కొబ్బరి తోటల దిగుబడిపై సానుకూల ప్రభావం చూపుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఓ వృద్ధురాలి కోరిక మేరకు ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ వృద్ధురాలికి ఆర్థిక సాయం అందజేశారు. వారం క్రితం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 రూపాయల నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి 1,00,000 రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తం మీద
పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే తప్పక నెరవేరుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గతంలో పవన్ చేసిన పనులే ఇందుకు ఉదాహరణగా రైతులు చెబుతున్నారు.